హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళా మీ ముందుకు రావటానికి ఒక లగ్జరీ కార్‌తోనే ఈరోజు మళ్ళీ మీ ముందుకొస్తున్నాను సార్. ప్రీవియస్ పెట్టిన లగ్జరీ కార్ గురించి మంచి కాంటాక్ట్స్ గానీ, మంచి మెసేజ్‌లు గానీ పెట్టిన కస్టమర్లకి పేరు పేరున కృతజ్ఞతలు. ఆ వెహికల్ అయితే గనక ఈ ఛానల్‌లోనే బుక్ అయిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి సెగ్మెంట్‌లోనే ఇంకొక లగ్జరీ ప్రీమియం కార్‌తో ఈరోజు మీ ముందుకొస్తున్నాను. ముందుగా మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్‌లోనే వెళ్తుందన్న నమ్మకంతో ఈ వెహికల్ మనం మీకు చూపిస్తున్నానండి. ఈ వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్ లెజెండర్ వేరియంట్ అండి. ఫార్చునర్‌లో అప్‌గ్రేడ్ వెర్షన్. ఆ వెహికల్ గురించి ఈరోజు నేను మీకు వివరంగా చెప్పడానికి మీ ముందుకొస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిన తర్వాత వెహికల్ గురించి మీకు ప్రతిదీ పూర్తిగా వివరంగా చెప్తానండి. ముందుగా మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా ఛానల్‌లోనే వెళ్తుందని అడుగుతున్నాను సార్. మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. వీడియోలోకి వెళ్దామండి. మీకు ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను. రండి. హాయ్ సార్. మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకుని వచ్చాము 2023 ఫార్చునర్ లెజెండర్ అండి. ఈ లెజెండర్ అనే వేరియంట్‌కి ఫార్చునర్‌కి, లెజెండర్‌కి చాలా తేడా ఉందండి. ఆ తేడా ఏమిటనేది ఈరోజు మీకు వివరంగా చెప్పడానికి వచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి అందరూ ఇష్టపడే వాళ్ళకంటే మరీ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఎక్కువ అని అంటారు. ఎందుకంటే ఈ డిజైన్ అలాగా అమర్చబడి ఉంది. ఈ డిజైన్ వచ్చేసరికి కంప్లీట్‌గా ఏరోడైనమిక్ షేపే సార్. కానీ ఈ ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో ఈ బంపర్స్ స్లీక్ అండ్ యూనిక్ అని చెప్పని అంటారు. ఈ యొక్క షేప్ అనేది ఒక దేశంలో ఒక పడవ మోడల్ అని చెప్పి అంటారండి. ఆ వెహికల్ ఆ పడవ మోడల్ ఉన్నదాన్ని ఈ వెహికల్‌కి అమర్చడం జరిగింది. అందువల్ల ఈ వెహికల్ కొంచెం హుందాగా కనిపించే అవకాశం ఉంది. సో, ఈ యొక్క బ్లాక్ బీడింగ్ ఏదైతే ఉందో ఇది కూడా స్లీక్ యొక్క డిజైన్‌తో అమర్చబడి ఉందండి. ఈ హెడ్‌లైట్స్ వచ్చేసరికి ప్రొజెక్టెడ్ హెడ్‌లైట్స్ అండి. ఇందులో వాటర్‌ఫాల్ డిజైన్ అమర్చబడి ఉంది. ఇది ఎల్ఈడి హెడ్‌లైట్స్ అండి. ఈ ఎల్ఈడి హెడ్‌లైట్స్‌లో ఏ వెహికల్‌కైనా మనం సిగ్నల్ లైట్ వేస్తే బ్లింక్ అయ్యే అవకాశం ఎక్కువ. కానీ ఈ హెడ్‌లైట్‌లో మనకి కనిపించే యొక్క సిగ్నల్ లైట్ ఏదైతే ఉందో ఫాలోలా వస్తుంది సార్. ఫాలోలా వస్తుంది. అది చాలా చాలా బాగుంటుందండి. ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. ప్లస్ ఈ ఫాగ్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అండి. ఈ బంపర్‌కి వచ్చేసరికి సెన్సార్‌తో మీరు చూసే ఉంటారు. సెన్సార్ బటన్స్‌తో కంప్లీట్‌గా ఈ బంపర్ అనేది అమర్చబడి ఉంది. కంప్లీట్ టయోటా లోగోతో వస్తుందండి. 2023 మేక్ టయోటా ఫార్చునర్ లెజెండర్ అండి ఈ వెహికల్. ఈ వెహికల్ ఈ డిజైన్‌కే చాలామంది బాగుంది అని చెప్పుకోదగ్గ వాటిల్లో ఒక ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్‌లో పోల్చుకున్నట్లయితే ఈ కార్ చాలా బాగుంది అని చెప్పే బండ్లలో ఇదొక బండి వచ్చేసరికి మనకి కంప్లీట్ ఇందాక మనం చెప్పుకున్న ఏరోడైనమిక్ షేప్ ఏదైతే ఉందో మీరు అవుట్ సైడ్ లైన్ బట్టి మీరు గమనించవచ్చండి. ఈ లైనే మనకి ఏరోడైనమిక్ షేప్. ఈ ఏరోడైనమిక్ షేప్ ఈ కర్వ్ ఇలా ఉండటం మూలంగా వెహికల్ మీరు హైవే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్‌లో వెళ్ళినా, ఎంత లిమిట్ స్పీడ్‌లో వెళ్ళినా వెహికల్ స్టెబిలిటీగా ఉండడానికి ఉపయోగపడే ఈ యొక్క కర్వ్ సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీల్స్ అనేది డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అని చెప్పుకుంటారండి. 18 ఇంచెస్ టైర్ సార్. ట్యూబ్‌లెస్ టైర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిర్రర్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ అండి. మనం లాక్ అన్లాక్ చేసేటప్పుడు ఈ మిర్రర్స్ అనేది క్లోజ్, ఓపెన్ అవుతూ ఉంటాయి. ప్లస్ లోపల ఉన్న మిర్రర్ కూడా మనం ఎటు కావాలంటే అటువైపు మనం అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క హ్యాండిల్స్ వచ్చేసరికి కంపెనీ నుంచే ఇన్‌బిల్ట్ క్రోమ్ ఫినిషింగ్‌తో వస్తుంది సార్. విత్ లాక్ అన్లాక్ చేసుకునే ఫీచర్ కూడా మనకి ఈ డోర్‌లోనే వస్తుందండి. ఇన్‌బిల్ట్ ఫుట్‌బోర్డ్‌తో వస్తుంది సార్. ప్లస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌తో ఈ ఫార్చునర్ లెజెండర్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇన్‌బిల్టే మనకి ఈ యొక్క స్పాయిలర్ అనేది వస్తుందండి.
డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్తో వస్తుంది సార్. బ్లాకీ గ్లాస్ ఫినిషింగ్తో ఫార్చునర్ అనే లోగో వస్తుంది సార్. అలాగే లెజెండర్ అనే బ్యాడ్జ్ వస్తుంది సార్. ఈ యొక్క బ్లాక్ ఏదైతే టైల్ ల్యాంప్స్ ఉన్నాయో ఈ టైల్ ల్యాంప్స్లో మనకి సిగ్నల్ అజార్డ్ వేసినప్పుడు ఫాలోయింగ్ సిగ్నల్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బంపర్ వచ్చేసరికి మీరు లెజెండర్ ఏదైతే మనం ఇందాక ఆ యొక్క ఏరోడైనమిక్ షేప్ బంపర్ అనే డిజైన్ చెప్పుకున్నామో దానికి సంబంధించిన బంపర్స్తో కనుక ఇది అమర్చబడి ఉందండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రేర్ పార్కింగ్ సెన్సార్స్తో ఈ బంపర్ అనేది అమర్చబడి ఉంది సార్. ఈ బూట్ ఓపెన్ చేయడానికి మూడు పద్ధతులుగా మనం వాడుకోవచ్చు. ఒకటి రిమోట్లో ఓపెన్ చేయొచ్చు అండి. నెక్స్ట్ ఫ్రంట్ నుంచి ఓపెన్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి కిక్ సెన్సార్ అని చెప్పని ఒక ఫీచర్ అనేది ఈ యొక్క బూట్ ఓపెన్ చేయడానికి వాడుతున్న ఫీచర్ అని చెప్పొచ్చు. బట్ ఇదేంటంటే జస్ట్ మన కాల్తో కింద మనం చూపించినట్లయితే మీకు చూపిస్తాను సార్. చూసారా సార్, ఈ విధంగా మనం కిక్ సెన్సార్ అని చెప్పి అంటారు. మనం తాళం పెట్టిన అవసరం లేదు, బటన్ ప్రెస్ చేయని అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఒక లెగ్తో మీరు కింద ఈ భాగంలో మీరు కాలు చూపించిన విధంగా అయితే కనుక, అంటే ఇది ఎందుకు ఇచ్చారంటే మన చేతులు ఏదైనా లగేజ్ ఉన్నప్పుడు మాత్రం ఈ ఫీచర్ మనం వాడుకోవడానికి మనకి అవకాశం. సార్ ఇప్పుడు మనం మీకు చెప్పబోయే స్టెప్ వచ్చేసరికి రేర్ సీట్ చూసుకున్నట్లయితే మీరు ఒక్కసారి చూడొచ్చండి. ఇంటీరియర్ డిజైన్ గురించి మీకు చెప్తున్నాను. ఈ ఇంటీరియర్ డిజైన్లో 2 రకాల కలర్స్ వాడారు. ఒకటి బ్లాక్, ఇంకొకటి మెరూన్. ఈ 2 రకాల డిజైన్ కలర్ మనకి చాలా అఫీషియల్గా కనిపించే కలర్ అని చెప్పుకోవచ్చు సార్. నెక్స్ట్ ఈ సెకండ్ రోలో వచ్చేసరికి 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చునే రో అని చెప్పొచ్చు. ప్లస్ మీరు ఈ డోర్స్ చూడొచ్చండి, బ్లాక్ అండ్ మెరీన్ కాంబినేషన్తో వస్తుంది. అలాగే ఏ డోర్కి ఆ డోర్ పవర్ విండో కలిసి వస్తుందండి. ఈ పవర్ విండో మనకి ప్రతి పవర్ విండో అనేది జస్ట్ అప్ అండ్ డౌన్ మాత్రమే ఉపయోగపడే పవర్ విండో అని చెప్తాము. కానీ ఈ పవర్ విండో మనకి ఆటో అప్ అండ్ డౌన్ అయ్యే పవర్ విండో అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు ఒక్కసారి ఈ ఫ్రంట్ చూసుకున్నట్లయితే, డ్రైవర్ డోర్ నుంచి లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డ్రైవర్ డోర్ దగ్గర నుంచే బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్తో ఈ కలర్ అనేది ఆధారపడి ఉందండి. నెక్స్ట్ ఈ 4 డోర్ పవర్ విండోస్, ఇది ఆటో అప్ అండ్ డౌన్ పవర్ విండోస్ అండి. 4 డోర్లకి లాక్ అన్లాక్ ఇక్కడే ఉంది సార్. ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ఈ యొక్క మిరర్స్తో మనకు వస్తుందండి. ప్లస్ ఇందులో వచ్చేసరికి మనకి ఈ యొక్క బీడింగ్ ఏదైతే ఉందో యాంబియంట్ లైటింగ్ అని అంటారు సార్. ఈ యాంబియంట్ లైటింగ్ అనేది మనకి చాలా లగ్జరీగా కనిపించేదండి. ఈ 4 డోర్లకి ఈ లైటింగ్ వస్తుంది. ఈ 4 డోర్లతో పాటు మనకి ఇంటీరియర్ ఈ యొక్క ఏదైతే ప్లేయర్ ఉందో ఈ ప్లేయర్ చుట్టూ కూడా మనకి ఆ యాంబియంట్ లైట్ అనేది వెలుగుతూ వస్తుంది సార్. నెక్స్ట్ ఈ డ్రైవర్ సీట్ వచ్చేసరికి మనం 8 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ 8 రకాలు ఎలా అంటే కనుక ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. అలాగే హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఈ ఫోల్డింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. ప్లస్ ఈ స్టీరింగ్ వచ్చేసరికి మనకి టిల్ట్ స్టీరింగ్ విత్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అండి. వాల్యూమ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఈ స్టీరింగ్లో వస్తుంది. ఈ వీల్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుందండి, స్పోర్టివ్ వీల్గా ఉంటుంది. అలాగే మీరు వెహికల్ రీడింగ్ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి మీకు రీడింగ్ చూపిస్తాను సార్. 30,196 కిలోమీటర్ల వరకు ఈ వెహికల్ తిరిగిందండి. అలాగే ఈ ట్రాన్స్మిషన్ మీరు చూసుకోవచ్చు సార్, ఆటో ట్రాన్స్మిషన్. ఈ ట్రాన్స్మిషన్ అనేది 4x2. ఈ ట్రాన్స్మిషన్ అనేది 4x2 ట్రాన్స్మిషన్ అండి. ఇందులో ఎకో మీకు చూపిస్తున్నాను సార్. ఇందులో నార్మల్గా డ్రైవ్ చేసుకోవచ్చు, ఎకోగా డ్రైవ్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక మనకి సంబంధించి మనకు నచ్చిన ఫీచర్స్తో ఈ వెహికల్ ఆధారపడి ఉందండి. ప్లస్ అది కాకుండా ఈ ప్లేయర్ వచ్చేసరికి మనకి సార్ ఇక్కడ వచ్చేసరికి ప్లేయర్ గురించి మీకు ఒక 2 విషయాలు చెప్తానండి. ఈ ప్లేయర్ మనం ఎఫ్ఎంగా వాడుకోవచ్చు. అదేవిధంగా వైర్డ్ యాపిల్ కార్ప్లే వాడుకోవచ్చు. అదేవిధంగా వైర్డ్ నావిగేషన్ మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ స్టీరింగ్లో మనకి ఇంకొక ఫీచర్ అనేది ఉందండి. మనం ఏదైతే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మనం గేర్ మోడ్లో డ్రైవ్ చేయటం మనకి అంతగా సాటిస్ఫై అవ్వని పక్షంలో చేతిలో గేర్లు అని చెప్పుకోవచ్చండి. ఇది మీకు కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఒకసారి ఇది కనిపిస్తుంది.
ఈ హ్యాండ్ గేర్స్తో మనం వాడుకోవచ్చు. అలాగే ఈ సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అండి. ప్లస్ ఇందులో మనకి మేజర్గా చెప్పుకునేది సేఫ్టీలో 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఈ వెహికల్లో అమర్చబడి ఉన్నాయి సార్. 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఎక్కడెక్కడంటే ఈ యొక్క స్టీరింగ్లో వస్తుందండి, కో డ్రైవర్ సీట్లో వస్తుంది సార్. అలాగే ఈ కార్నర్ ఇటు నుంచి అటు చివరి వరకు కటన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సార్. అలాగే అటువైపు కూడా వస్తుందండి. ఈ డ్రైవర్ దగ్గర కాళ్ళు పెట్టుకునే భాగంలో కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తుంది. ఈ విధంగా 7 ఎయిర్ బ్యాగ్స్తో ఈ వెహికల్ అనేది అమర్చబడి ఉన్న మేజర్గా సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఈ వెహికల్ మీకు చెప్తున్నాను సార్ మళ్ళీ 2023 ఫార్చునర్ లెజెండర్ 4x2 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. పెరల్ వైట్ అండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసరికి మీరు ఫ్రంట్ నుంచి రేర్ వరకు చూసుకున్నట్లయితే వెహికల్ అయితే ఎక్కడ యాక్సిడెంట్ అవ్వటం కానీ డ్యామేజ్ అవ్వటం కానీ ఎటువంటి ఇది లేదు సార్. ఒక ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండి అండి. ఈ వెహికల్ మీరు ఎంత లాంగ్ జర్నీకి వెళ్ళినా, ఎంత హైవే ప్రయాణాలు చేసినా ఈ వెహికల్ అలుపు రాదు అని చెప్పొచ్చండి. ఈ వెహికల్ ఈ ఎస్యూవి సెగ్మెంట్లో ఈ కార్ గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కారే అని చెప్తారు. ఈ వెహికల్ వాడిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ వెహికల్ వాడుతున్న వాళ్ళు మ్యాక్సిమం వదులుకోవడానికి ఇష్టపడరు అనేది మేము విన్నాం ఇప్పటి వరకు. మీకు వెహికల్ అయితే కనుక ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండి అండి, ఏపీలోనే ఉంది బండి, విజయవాడలో ఉంది, నా దగ్గరే ఉంది. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను సార్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏదైతే మీకు భాగాలుగా చెప్పానో అందులో మీకు ఏమైనా అర్థం కాకపోతే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్. ప్లీజ్ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఓకేనా సార్? ఈ వేరియంట్ మళ్ళీ మీకు చెప్తాను, 2023 ఫార్చునర్ లెజెండర్ 4x2 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెరల్ వైట్ అండి. 30,000 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్సు నెక్స్ట్ మంత్ ఎండింగ్తో అయిపోతుంది సార్. తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్సూరెన్స్ పే చేసి ఇస్తాను. టైర్లు వచ్చేసరికి ఆల్మోస్ట్ 70% బటన్తో ఉందండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. కాకపోతే బ్యాక్ బంపర్ దగ్గర చిన్న గీత పడితే దానికి టచ్అప్ ఒక్కటి పడింది తప్ప మిగతా ఏ పని లేదండి. వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ వెహికల్ కొత్త బండి ఈరోజు ఆన్ రోడ్ 59,60,000 దాకా ఉందండి. కానీ ఈ వెహికల్ మేము చెప్పడం 47 లక్షలు చెప్తున్నాం సార్, నెగోషియబుల్ ప్రైస్. ఓకేనా సార్? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి, కాల్ చేయండి. ఓకేనా సార్? ఇప్పటి వరకు మేము చేస్తున్న వర్క్ మీకు ఆల్రెడీ చెప్పున్నాము, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను సార్. మీ వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ మేము చేయగలం. మీ ఓల్డ్ వెహికల్ కొనుక్కునే అవకాశం ఉంది. మీ ఓల్డ్ వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించుకునే అవకాశం ఉంది. మీ ఓల్డ్ వెహికల్కి ఫైనాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక చిన్న అప్డేట్ అండి. నిన్నటి నుంచే ప్రాసెస్ మొదలుపెట్టాము. ఈ అప్డేట్ ఏంటంటే టయోటా బళ్ళు కానీ మరి ఏ బండి అయినా సరే 7 సంవత్సరాల లోపున్న బండి, అది డీజిల్ అయినా కానివ్వండి, పెట్రోల్ అయినా కానివ్వండి, 1,50,000 లోపు కిలోమీటర్లు తిరిగిన బండికి మేము వారంటీ అనేది మీకు ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నాం. అది కూడా 1,50,000 కిలోమీటర్లు తిరిగిన బళ్ళు 7 సంవత్సరాలు పూర్తి అవ్వాలండి. 7 సంవత్సరాల లోపు కానీ 1,00,000 కిలోమీటర్లు తిరిగిన బళ్ళకి మాత్రమే మేము వారంటీ మీకు ఇవ్వగలం. ఆ వారంటీ కూడా వెహికల్ ఆ కండిషన్ ప్రకారంగా అది 10,000 కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్లు అనేది వెహికల్ కండిషన్ బట్టి ఉంటుందండి. అది 6 నెలల, సంవత్సరం అనేది వెహికల్ కండిషన్ బట్టి ఉంటుంది సార్. అది మాత్రం నేను మీకు గ్యారంటీగా అప్డేట్ ఇవ్వగలను. ఓకేనా సార్? ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను. ఈరోజు ఎండలు ఉన్న పరిస్థితి మీకు తెలిసిందే సార్. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి సార్. మజ్జిగ, మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోమని అడుగుతున్నాను. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తలకి క్లాత్, హెల్మెట్తోనో బండి నడపండి. కారుతో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా సార్? మరో వెహికల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తమ్ముడు రాజేష్తో మీ సంగీత్.